జితేందర్ రిషిత కేసులో మరో కీలక సాక్షి. ఆత్మహత్యకు ముందు రిషిత చివరిసారిగా మెసేజ్ పంపించింది జితేందర్కే. అది మామూలు మెసేజ్ కాదు, మిస్ యూ అనే మెసేజ్. తను తీసుకోబోయే అత్యంత దారుణమైన నిర్ణయానికి ముందస్తు హెచ్చరిక లాంటి మెసేజ్. రిషిత జితేందర్ను అన్న అనుకుంది, కానీ అదే జితేందర్తో ఆమెకు మనస్పర్ధలు ఎందుకొచ్చాయి? జితేందర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? రిషిత గురించి అతనికి తెలిసిన రహస్యం ఏంటి? ఇప్పటిదాకా ఏ మీడియా కంటాపడని జితేందర్ మొదటిసారి ఎన్టీవీతో మాట్లాడాడు. ఆయన చెప్పిన నిజాలు మీరు వినండి. రిషిత చనిపోయింది మంగళవారం అయితే అంతకు ముందు ఆదివారం నాడు ఆమె తల్లిదండ్రులు క్యాంపస్కు వచ్చారు. ముగ్గురు మాట్లాడుకున్నారు. అమ్మా నాన్నతో హాయిగా గడిపింది. ఆ టైంలోనే నాన్న కర్తవ్య బోధ చేశాడు. ఒక్కగానొక్క కూతురివి, మా ఆశలన్నీ నీ మీదనే, బాగా చదివి మంచి ఆర్కిటెక్ట్ గా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి వెళ్లిపోయారు. సోమవారం అంతా హుషారుగానే గడిచిపోయింది. తన 6 ఫ్రెండ్స్ తో కలిసి బాహుబలి సినిమా చూసింది. ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి తేడా కనిపించలేదు. మంగళవారం ఉదయం కూడా మామూలుగానే నిద్రలేచిన రుచిత ఆ తర్వాతే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంకొన్ని పేజీలను చూపించారు, పేర్లు కొట్టారు. అలాగే అంతమంది వెంటబడి ఇచ్చేస్తాను, ఓ రకంగా ప్రేమించమని వేధిస్తూ, ఓ పక్కన ర్యాగింగ్. ఇక ఫైనల్గా అన్నట్టు మా ఇద్దరికి వేరే లింక్స్ పెట్టి రూమర్స్ పెట్టాను. క్యారెక్టర్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తే ఆడపిల్లలు క్యారెక్టరే కదా ముఖ్యం, అవన్నీ ఇంకా తట్టుకోలేక నన్ను. మీతో ఎప్పుడని చెప్పిందా మరి అమ్మాయి? ఏంటిది అమ్మాయి అంటే రాగింగ్ జరుగుతుంది, లవ్ చేయమని చెప్పి వాళ్ళు అలాగ అంటున్నారని నాకు ఈ ఎట్లంటే సెలవులు ఉంటాయి కానీ సమ్మర్ హాలిడేస్, అప్పుడు క్లియర్గా చెప్పింది అనమాట, ఇలాగా చేస్తున్నారు ఇది అని చెప్పి. ఏం వేస్తున్నారని చెప్పింది అసలు? అందులో ఏమని రాస్తుందో సేమ్ అదే చెప్పింది నాకు కూడా. ఉదయం 8 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి రూమ్మేట్స్ రమ్మని అడిగితే రానని చెప్పింది. తండ్రికి ఫోన్ చేసి టాక్ టైం బ్యాలెన్స్ వేయించుకుంది. ఆయనతో కాసేపు మాట్లాడాక అన్న జితేంద్రతో చాటింగ్ చేసింది. ఇవాళ కాలేజీకి త్వరగా రమ్మని చెప్పి అంతలోనే ఐ మిస్ యూ అంటూ మెసేజ్ పెట్టింది. కంగారు పడ్డ జితేంద్ర అదేంటని అడిగితే ముందు కాలేజీ పనుల్లో బిజీ అవుతానని, అందుకే అలా మెసేజ్ పెట్టానని రిప్లై ఇచ్చింది. అదే టైంలో మిస్ యూ ఫాదర్ అంటూ తండ్రికి కూడా మెసేజ్ పెట్టింది. ఎలాగంటే ఏదో రకంగా తనతో మాట్లాడించాలని చెప్పి వీళ్ళు ఎప్పుడు టైం టు టైం ఏదో ప్లాన్ చేయడం, లేకపోతే నన్ను కొట్టడానికి ప్లాన్ వేయడం, వీళ్ళు 40 రోజులు కలిసి, అవన్నీ ఇంకా చూసి రావాలే కదా. ఎవరెవరు చేసేటప్పుడు అంటే శ్రీనివాస్ చరణ్ తప్పించి ఇంకెవరు ఉండేది? అనీషా ఇంకా ఉన్నారండి, ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడే బయటకు చెప్తే వాళ్ళు ఎస్కేప్ అవుతారండి. గౌతమి, ఉన్నతి, పవని వాళ్ళు కాదండి, మామూలుగా ఉన్నారులేండి. మెయిన్ వాళ్ళు ఇంకో ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత చేసేస్తే మొత్తం వాళ్ళ అమ్మా నాన్నలు నేను కలిసి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఆగాము. ప్రస్తుతం ఆ ఒకళ్ళిద్దరు దాని గురించి ఎవిడెన్స్ అవి చూసుకుంటున్నారు. అది అందుకనే ఇంకేం వాళ్ళు అంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యి ప్రెషర్ పార్టీకి పోయారు కదా మీరు. ఆ రోజు జరిగింది ఏంటిది మరి? డే పార్టీ నా వరకు జరిగింది ఏంటంటే శ్రీనివాస్ అవార్డు నేను ఇస్తానని చెప్పొచ్చి కావాలని హ్యాండ్స్ తాకడం, ఆ తర్వాత జైతన్ నేను కూర్చునే ముందర తినడానికి కూర్చున్నాను ఆ టైంలో, చాలా టైంలో దాని పక్కనే కూర్చోమని చెప్పి, నేను సీనియర్ని నువ్వు జూనియర్ అని నాకు చెప్పి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, అలా చేశాడు. ఆ తర్వాత వాడు వేరే విధంగా ప్రవర్తించాడు అనేది నాకు ఈ హాలిడేస్ అప్పుడు చెప్పింది. దాన్ని ఇలా చేశాడు ఇది. అనీష్ ఎందుకు మరి అంతగానో ఫోర్స్ చేసే లవ్ చేయమని? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా లేక లింక్ ఏమన్నా? ఏంటిది అనీష్ ఎందుకు? తన క్యారెక్టర్ ఎలా ఏంటంటే అబ్బాయిలు అవన్నమాట బాగా. అంతకు ముందర కూడా కొంతమంది మామూలు అబ్బాయిలు ట్రై చేసింది. ఇంకా వాళ్ళిద్దరు అలాగా మీడియేషన్ వర్క్ చేస్తా ఉంటే ఒకళ్ళిద్దరు నాకు కూడా అబ్బాయిలు ఉన్నారు నాతో పాటు అని చెప్పుకోవడానికి, జస్ట్ బిల్డప్ కోసం ప్రాణాలు తీయించింది కదా. అందుకే ఇప్పుడు లెక్క పెడుతుంది లోపల. 3-4 డేస్ నుండి బాగానే ఉండండి అమ్మాయి, దగ్గర చాలా బాగానే ఉందండి, నవ్వుతానే ఉంది. అసలు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు, కానీ అదైతే ఏం లేదు. జితేంద్రకు పెట్టిన చివరి మెసేజ్ చూసి ముందు అంతా అపార్థం చేసుకున్నారు. కానీ అన్నగా నిన్ను మిస్ అవుతున్నానన్నదే రిషిత అసలు ఉద్దేశం. విజయవాడలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే టైం నుంచే ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కాలేజీలో ఎవరెవరు తను ఎలా వేధించారో కొంతమేర రిషిత అన్నకు చెప్పుకుంది. ఆ ఘోరాలేంటో జితేంద్ర మాటల్లోనే. మేము మంచిగానే ఉన్నాం కదా, అయినా ఎందుకు ఇలాగా అంటే వాళ్ళు ఎలాగేంటంటే మేము చెప్పిందే వేదం, చెప్పిందే ధర్మం. మా వీసీ మా తరఫునే ఉన్నాడు, ఈ ప్రిన్సిపల్ కూడా మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే అని
కాబట్టి మీరు కూడా చచ్చినట్టు మా మాట వినాలని వాళ్ళు అలాగనే మాట ఉండేది. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఏదైతే అదేందని చెప్పి ఏదైనా చెప్పినా చేసేవాళ్ళు కాదనమాట. వెళ్ళి అవి ఫుడ్ లేకపోతే వాటర్ అలాగన్నా తాగకపోతే గంటల తరబట్టి అలాగే నిల్చోబెట్టేవాళ్ళు వీళ్ళని. ఇంకా ఏంటంటే వీళ్ళు మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళతో కలిసిపోయారనమాట సీనియర్స్తో. ఏమైనా వాళ్ళ వర్క్లు చేసిన పాత వర్క్లు ఉంటాయి కదా అవి తీసుకొని వీళ్ళు సబ్మిషన్ చేసేసుకోవచ్చు పేరు మార్చుకొని అని. వీళ్ళు వర్క్లు చేయాల్సిన అవసరం ఉండదు కదండి. సీనియర్స్ ఎవరు వర్క్ చేయరు, వీళ్ళు జూనియర్స్. మా క్లాస్మేట్స్ వాళ్ళు కొంతమంది హాస్టల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ పరంగా సీనియర్లు చేసిన సీట్లే నేమ్లు కొట్టేసి సబ్మిట్ చేసేస్తాం అనమాట వీళ్ళు వర్క్ చేయకోకుండా. ఆ రకంగా వాళ్ళకి వీళ్ళు ముగ్గురికి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనమాట. వీళ్ళు ముగ్గురిని విడిగా ఉంచేవాళ్ళు అందరూ. ఇంకా సీనియర్స్ కూడా వీళ్ళు ముగ్గురు ఇలా విడుగున్నారు అని చెప్పి ఏదన్నా వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసేవాళ్ళు. అందుకనే రూమ్ కూడా అప్పుడు వచ్చి వీళ్ళ ముగ్గురినే కావాలని అడ్జస్ట్ అవుతామని కూడా కాకుండా డైరెక్ట్గా అధికారంగా ఖాళీ చేయాల్సిందే మీరు అని చెప్పి బ్యాగులు బయట పడేశాను. అప్పుడు చెప్పిందా మరి అమ్మాయి? నాకు ఆ రోజు మా అంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసిందంట 11:30 ఆ టైంకి రాత్రి. వాళ్ళ నాన్నగారు వచ్చారు పొద్దున్న. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారు డైరెక్ట్గా చెప్పారు అనమాట. వెళ్ళేటప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను జితేంద్రని చెప్పి నేను క్లాస్లో ఉంటే పిలిపించి చెప్పి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఈయన ప్రిన్సిపల్ ఏమని కంప్లైంట్ ఇవ్వలేదని అంటున్నారు, ఓవరాల్గా రిటర్న్గా ఇవ్వలేదు అంటున్నారు. అవును, వాటిని కూడా సంబంధం లేదంటారు. వార్డెన్ అప్పుడు ఆమె లేదంట. అంటే రాజ్ కుమార్ అని ఆయనకి చెప్పాను. చీఫ్ వార్డెన్ స్వరూపారాన్ని ఆ టైంలో లేను నేను, నాకైతే వచ్చి చెప్పలేదు అంటే ఆయన చెప్పలేదు. రాజ్ కుమార్ అని ఇంకో ఆయన ఉన్నాడు అనమాట, ఆయన చెప్పారు వీళ్ళు. అసలు వార్డెన్ అసలు ఆమె ఉందని కూడా ఎవరికి తెలియదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎందుకు ఇక్కడ అంతగానో ఉన్నారండి. ప్రిన్సిపల్ నడుస్తున్నారు మరి చౌదరి బ్యాచ్ అని. కాకపోతే బయటకు అనమాట సెకండ్ ఇయర్ నుంచి అంతెందుకు మా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు చౌదరి బ్యాచ్ అనేది విడిగా ఉంది. కాకపోతే ఉందన్నట్టు అందరికీ తెలియకోకుండా మెయింటైన్ చేస్తున్నారు. సీనియర్లు కూడా అందరూ మాట్లాడరు. 4th year ఈ మెయిన్ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే విడిగా వెళ్తుంటే ఎవరు ఎలా చేయట్లేదు కదా వెళ్ళి కమిటీ దగ్గరికి కానీ ఇది కానీ. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తారని తెలుసు. ఏంటంటే ఒక మంద ఉండాలి. ఆ మందని చూసన్నా కొంచెం ఏమైనా గొడవ చేస్తారేమో అన్న ఇస్తాను ఎలా చేస్తారో ఇస్తాను బోర్డు జనాలు వీళ్ళే వెళ్ళి మాట్లాడతారు ఏదన్నా. రిషితేశ్వరి ఆత్మహత్యలో అబ్బాయిల పాత్ర ఎంతుందో అమ్మాయిల పాత్ర కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. తాను విపరీతంగా నమ్మిన అనీషా రూమ్ కోసం గొడవపడ్డ సీనియర్స్ అందరికీ ఇందులో ప్రమేయం ఉంది. మరీ ముఖ్యంగా ఫ్రెషర్స్ డే పార్టీ జరిగిన మరుసటి రోజు నుంచి రిషితకు వేధింపులు ఎక్కువయ్యాయి. పార్టీలు చేసుకోవడానికి క్యాంపస్ లో ఆడిటోరియం ఉన్న ప్రిన్సిపాల్ బాబురావు పట్టుపట్టి మరీ ప్రైవేట్ రిసార్ట్లో పెట్టించాడు. స్టేజ్ మీద ఆయన డాన్సులు చేస్తున్న సమయంలోనే కొందరు సీనియర్స్ రిషితను పక్కకు లాక్కెళ్లారు. తప్పించుకుని వచ్చినా అప్పటి నుంచి ఆమెకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. చివరికి క్లాస్ రూమ్ లో సైతం రిషితను సీనియర్స్ వేధించేవారు. అదేమంటే ప్రిన్సిపల్ మావాడు, ఇక్కడ మేమేం చేసినా అడిగేవాడు లేడని బెదిరించేవారు. అందరూ చూస్తుండగానే అసభ్యంగా ప్రవర్తించేవాడు సీనియర్ శ్రీనివాస్. చరణ్ అనే మరో సీనియర్ ర్యాగింగ్ దారుణంగా ఉండేదట. నిన్న ర్యాగింగ్ చేశారు మరి? నన్నంటే చేశారండి. బస్ స్టాపుల్లో బస్సు వెళ్ళి అలా చేశారు. నన్ను అంత దారుణంగా అయితే ఏం చేయలేదు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి అయితే మరీ దారుణంగా చేశారు అనమాట. వాళ్ళకి బట్టలన్నీ చూపించి వేరే పనులు చేపించి ఆ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇది ఇన్సిడెంట్ జరిగిందో 14th ఆ మరుసటి రోజునే డిలీట్ చేస్తారు ఆ వీడియోలు కూడా. సీనియర్ బయటపడిపోతాయని చెప్పి అంత ఇదిగా జరిగి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఋషిని కూడా అట్లా చేసేదా? వీళ్ళండి నేను ఉన్నంత వరకు ఏంటంటే జైతన్య శ్రీనివాస్ వీళ్ళేనండి పిలిపించేవాళ్ళు. లేకపోతే జైతన్య మా క్లాస్కి వచ్చేసేవాడు మాట్లాడాలను లేకపోతే ఇచ్చేయాలని చెప్పి దీని దగ్గరికి. నేను పక్కన ఉంటే నన్ను అక్కడి నుంచి పంపించడానికి ఏదో ఒకటి ఎవరో ఒకరితో ఏదో పని చెప్పి అక్కడికి లేకపోకుండా చేయడం. ఈలోగా వాడు ఏదో ఒకటి ఉంటాయిగా మాటలు మాట్లాడతాను. శ్రీనివాస్ అయితే వాడి క్లాస్కి పిలిపించుకునేవాడు, వీడైతే పిలిపించుకునేవాడు, ఫోన్లు ఇచ్చేసేవాడు, లేకపోతే డైరెక్ట్గా వచ్చేవాడు. శ్రీనివాస్ ఏంటంటే మెయిన్ వాడి క్లాస్ దగ్గర పిలిపించుకుంటాడు, లేకపోతే అన్ని ఫోన్ల ద్వారా. ఇంకా వాళ్ళు ఎట్లా పిలిపించుకునేది? అమ్మాయి ఎందుకు పోయేది మరి? గోల్స్ లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ సపోర్ట్ ఉంది కదా. అనీషా సీనియర్లు 2nd to 4th year వాళ్ళందరూ ఒకరితో ఒకరు లింకప్ అయి ఉంటారు అనమాట బాగా.
వాళ్ళ చేత వెళ్ళి ఇలా పిలిచి పైన వేరే వాళ్ళు పిలుస్తున్నారని చెప్పి పిలిపించి ఇలాగ వెళ్తే వీడు లేకపోతే కంప్యూటర్ ల్యాబ్ వాళ్ళ క్లాస్ పక్కన వెళ్ళిన తర్వాత మళ్ళీ మా క్లాస్ కింద కాబట్టి కింద అందరూ వెళ్ళిపోయే టైంకి విడిగా తన్ని పిలిపించి ఒక్కదాన్ని ఉంచేసేవాళ్ళు. అందరినీ కిందకి వెళ్ళిపోమనేవాళ్ళు. మిస్బిహేవ్ చేసేవాళ్ళు? ఏంటండి మిస్బిహేవ్ కూడా చేశారా? చేశారండి. అవన్నీ ఎవిడెన్స్లతో సహా ఉన్నాయి. ఈ కోర్టులో ఇంటి పేరు లేదు ఇది లేదని చెప్పి ఎంతమంది ఉన్నారని అక్కడ సీనియర్ అని రాసింది, పేరు రాసింది. ఇంటి పేరు అంటే ఇంటి పేరు ఎందుకు దొరుకుతుందో చెల్లరా? నవ్వు వస్తుంది. ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు చేసామని చెప్పి మళ్ళీ ఎవిడెన్స్ అంటే మనకి వీడియోస్ ఉన్నాయా? ఏదండి ఎవిడెన్స్? వాళ్ళు డేటా ఫోన్ ఉంటాయి కదండి. కొంతమంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అలాగే చెప్పారు సాక్షి ఉన్నారన్నమాట. అలాగే ఎవిడెన్స్ అయితే ఉన్నాయిలేండి. వాళ్ళు చేసాం. ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇచ్చేయాలని చెప్పి. మేము గర్ల్స్ అని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా గర్ల్స్ చాలా చీట్ చేశారు కదా. గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. లవ్ ప్రపోజ్ చేయడం, బెదిరించడం, మానసికంగా శారీరకంగా వేధించడం వంటి కారణాలతో విసిగిపోయిన రిషితేశ్వరి ఇక తాను బ్రతకడం అనవసరమనే స్థితికి వచ్చింది.